ఏంది నేను లవ్ ఫెయిల్యూర్ ఉంటే నన్ను దగ్గర తీసుకున్నావా? మరి కాదా? నువ్వు ఒక్కదాని ఉన్నావనే నేనే నీ దగ్గరకు వచ్చిన. అంత సీన్ లేదు, నిన్ను దగ్గర తీసినా. చల్ అడవా ఇక్కడ నుంచి. కదంతే కాదు, నీ తాళి కడతా అని చెప్పినా కదా. నువ్వు అడవా. నీ పంచాయతీ పడ సపడి నీ నేను కడతా అంటే నేను కడతాను, నేను కడతా అంటే నేను కడతాను. నీ ఎవరో కట్టుకోరాదు, లేకపోతే మా ఇద్దరు కట్టుర్రి, మేము కట్టించుకుంటాం. చల్ ఆగుబే. అక్క బేనా గిదంతా కాదు, నాతో తాళి కట్టించుకుంటావా లేదా? నేను కట్టించుకోనే. నువ్వు దగ్గరప్పుడు నేనెందుకు తగ్గాలే? నేను మొత్తానికే తగ్గనే. కట్టించుకుంటావా కట్టించుకోవా? నాతో తాళి కట్టించుకోవా? కట్టించుకోను. కట్టించుకోవా? కట్టించుకోను. అంటే నీకు నేను ఎట్లాగానే పడతాననే? నా కోపం రాగానే నువ్వు ముద్దు పెడితే నేను కూల్ అయ్యి సప్పుడేకుంటాను అనుకుంటానవా? అంత చీప్గా కనబడతానా? బజార్ దానా, చిల్లర ముఖం దానా? ఓ బాగా తెలుసు, నీ గురించి తెలవందే ఉన్నది. సాట ఆడదానివి, బాధలు ఉన్నామని చెప్పి నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని మాటలున్నా, ఎంత గలీజు తిట్టినా అవన్నీ నాకేం అవసరం లేదని కేవలం నీ కోసం, నీ ప్రేమ కోసం నేను ఇక్కడికి వస్తే నన్ను చిల్లరదానా అంటవా? నన్ను బజార్ దానా అంటవా? హలో, ఆ రోజు నేను నిన్ను వదిలేస్తుంటే ఈ పాటికి రోడ్ల మీద పిచ్చి కుక్క లెక్క తిరుగుతావే. థూ, నన్ను చిల్లరదానా అంటవా? నేను కాదు చిల్లరదాన్ని, నువ్వు చిల్లరదానివి, నువ్వు బజార్ దానివి. ఓహో, నువ్వు నన్ను తీసుకొచ్చినవా? ఇంకా నయం, చిన్నప్పుడే అంగిలాగు తొడిగి బడికి తీసుకుపోయిన అంటలేవు. అయినా నాదే తప్పే, నాదే తప్పు. ఆ రోజు చెట్టు కింద నువ్వు నాకు ముద్దు పెట్టిన రోజే నీ దౌడ కొంట ఒక్కటి జరితే ఈ రోజు ఇక్కడికి వచ్చేది కాదు. ఓ మేడం, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయితే నీకు అయ్యేది ఏం లేదు. ఇంటికి పోయి మంచిగా సాపుకొని వంటావు. ఇక్కడ బాధపడాల్సింది నేను, మా బాపు. ఏంది నేను సాపుకొని పంటనా? నీకైనా అన్న, తమ్ముడు, బాపు ఉన్నరే, కానీ నాకు అన్న లేడు, తమ్ముడు లేడు, బాపుకు లేడు. నేనున్న ధైర్యంతో మా అమ్మ బతుకుతుంది, మా అమ్మ ఉన్న ధైర్యంతో నేను బతుకుతానా? నీ కోసం మాకున్న ఇజ్జత్ అంతా పోగొట్టుకున్నాను కాదే, కేవలం నీ ప్రేమ కోసం. నీ అక్క అరే సీను, ఏంద్రా ఇంత ఘోరంగా తిట్టుకుంటారు? ప్రియమ్మ మంచిగా ఉండదు కాదురా. అరే సీను, పంచాయతీ చూస్తే పెద్దగా అయ్యేటట్టున్నదిరా. మనం సపరేట్ దిగుదాంపా. పోంపా, అవసరం అనుకుంటే పైసలు తర్వాత తీసుకుందాం కానీ. ఏంటిరా, ఎందుకు వచ్చినావు? నువ్వు నీ అమ్మకి కాదే. అసలు నీకు ఇచ్చేస్తున్నదా ముందు తీయడానికి? ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడి కాదు, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నిన్నెవరు రమ్మన్నాడు అసలు? ఈ బ్యాడ్ అనేది, ఈ తెచ్చేది, ఈ మెడలు తెచ్చేది. మెడలో దంటే ఉంటది, రేపు 10 గంటలకు తాలుంటది. ఏం చేస్తావు? అయినా ఇవన్నీ నీకు ఎవరు నేర్పిస్తాడు? వీడే కదా నీకు నేర్పించేది. దొంగ సచ్చిన పాడుకోవు. ఇన్ని రోజులు నా జీతంతో ఆడుకున్నా సరిపోలేదా? ఇంకా ఆడుకుందామా చూస్తానవా? ఎవరి చెబుతున్నాడు ఆడుకున్నాడు? నన్ను వదిలేసింది కాక మరి కత్తి సంసార కథలు పడతానవా? నేను సంసారం గిస్తానని మాట్లాడుకోను, మరి నువ్వు సంసార కథలు పడతాను మరి పాడుకో. ఏంటి ఎక్కువ మాట్లాడుతుంది? ఓ ఇంటికి నేనా? నాకు ఇల్లు లేదు, నీ ఇంటికి రాను. ఫస్ట్ నువ్వు నడు రా ఇంటికి. నాకు చెప్తున్నా అడను. ఎవరా నువ్వు? నా పర్మిషన్ చేసుకుంటాను. నీకెంత ధైర్యం రా? అది నా బిడ్డ. అరే నువ్వేమది? నా పోర్ మీద చేయబడ్డదనుకో మర్యాద దక్కది. ఎవర్రా నువ్వు? నీకేం కావాలి? దాని బాపుని నేను. ఏంది? దాని అయ్యని ఇప్పుడు గుర్తొచ్చిందారా అది నీకు బిడ్డని? దానికి 4 సంవత్సరాలు ఉండగా దానికి బీరుదావి ఇచ్చినోడివి, ఇప్పుడు డాడీ నచ్చినవా? అంతెందుకురా, దానికి సిగరెట్ వాసన కూడా చూపించినావు. అప్పుడు గుర్తు రాలేదారా నీకు అయ్యా అని? నా బిడ్డని ఎవరు చేసుకుంటా? నీకెందుకే? నీ బిడ్డ కాదురా, అది ఇప్పుడు నా పోరి. నేను పెళ్లి చేసుకునే పోరిరా. కెమెరామెన్ పోతా అండి. సపరేట్గా మనం కూడా పోదాం పావే. ఇక్కడ అంతా ఆగమాగం ఉన్నది, ఏదో అయ్యేటట్టు ఉన్నది. అవునే, ఈ ప్లాన్ వర్కౌట్ కాకపోతే ఇంకో ప్లాన్ చేసుకుందాం రేపు ఎల్లుండి. కానీ ఇక్కడ నుంచి ఫస్ట్ పోదాం. నువ్వు మొగడువా? ఈ మెడలో తాళి కడతావా? ఇంత సంతానం చేస్తావా? ఇంత పిల్లలు
పిల్లలు పుడితే నాదాన్ని ఎవరు చూపించవే? ఏయ్ అసలు ఏంద్రా నీ బాధ? ఏయ్ అసలు పిల్లలు ఎట్లా పుడతారు చెప్పే? ఏంటి మాట్లాడతావు? మాట్లాడవు. మేమిద్దరం కలిస్తే పిల్లలు పుట్టరనే కదా? అవునరా, మేమిద్దరం కలిస్తే పిల్లలు పుట్టారు. అయినా మాలాంటి వాళ్ళ బాధ మా నుంచి పుట్టే వాళ్ళకు రావద్దనే కదరా. మీలాంటి వాళ్ళని కాకుండా మేమే పెళ్లి చేసుకునేది. నీకు అర్థమైందా? నీ వల్లే కదరా నా పోరు ఇట్లా తయారైంది. నా పోరు రాదే. నీకు అర్థమైందా? మాకు పెళ్ళైన తర్వాత మేము వెంటనే చేసే పనేంటో తెలుసా? ఒక అనాథాశ్రమం పోయి ఒక చిన్న పాపను దత్తత తీసుకొని నీలాంటోని గాలి కూడా సోకకుండా పెంచుకుంటాం రా నా పాపను. ఇంకా లేపలేవు. లేపే నువ్వే లేపవే. నువ్వు లేపితే అదేంటి నాయకుడు పడుతుంది. అన్ని నన్నే చేయంటావు, నన్నే చేయమంటావు. లేపు లేపుడు నేను లేపు నువ్వు లేపు. రేపు రీతు, ఓ రీతు లే. ఇంకా కళ్ళు తిరుగు పోలేదా అరే నీకు? కూసు కూసు మంచి కూసు. అసలు ఏమైంది? నేను ఇక్కడ ఎందుకున్నా? నా వెంటలేది. చాలు వెన్నెల అన్నక్కడి చాలు. నువ్వు ఏం చేసినావు తెలుసా నిన్న నైటు? ఆగమాగా తెత్తివి. నా వెంటలేది. నేను ఏం చేసిన? అసలు ఏమైంది? నిన్న వెన్నెల వల్ల ఏదో పొట్టు లొల్లి పెట్టుకొని మొత్తం కలురి కింద పడ్డావు. కనీసం వెన్నెల చూడ్డానికి కూడా రాలేదు తెలుసా? అక్కడనే నిలబడ్డది. అంటే నిలుచున్నది ఏటో ఉరికింది తెలుసా? నా వెన్నెల సొంటిది కాదే, మీరు అట్లా చెప్పకుర్రి. నీ మొహమే నువ్వు దాంతో ప్రేమ అని ఇంకా పెళ్లి చేసుకుంటా అన్నదే. ఇంకా చెప్పకుర్రే అట్లా. అన్న అబద్ధాలు చెప్తారు మీరు. అబద్ధాలు కాదే పిచ్చిదానా. నా వెన్నెల ఏడు నచ్చే. ఎందుకు మొత్తుకుంటారు అట్లా? నా వెన్నెల దగ్గరికి పోతా. అరే ఏంటి పిచ్చిదా మంచిదా? నిజంగా దాన్ని బాబు నా వెన్నెల బాబు, నా వెన్నెల బాబు. బిడ్డ లేచినావు కొన్ని పాలు తాగి అన్నం అరే నా పాలదు బాబు, వెన్నెల ఏమైంది? అది కాదు బిడ్డ, నువ్వు కాసేపు పడుకో బిడ్డ. నీ ఆరోగ్యం బాగాలేదు కదా, కాసేపు పడుకో బిడ్డ. బిడ్డ తర్వాత చూద్దాం. నేనేం జరిగింది బాబు? వెన్నెలకి ఏమైంది? అరే నాకేం తెలుసు బిడ్డ అక్కడ ఏం జరిగిందో. నువ్వు పడిపోయి ఉంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను అంతే కదా, నాకేం తెలుసు వెన్నెల ఎక్కడ పోయిందో. అందరు ఉన్నారు కానీ వెన్నెల ఎందుకు లేదు బాబు? ఏయ్ మీరైనా చెప్పండి, వెన్నెల ఎక్కడ పోయింది? ఇన్ని రోజులు మీరు దోస్తాంతో ఏం చేసినా ఏమనకుండా ఉన్నా, మీరే ఏదో చేస్తుంటారు. చెప్పండి. మాకెట్లా తెలుస్తుంది ఎట్లా పోయిందో అంకుల్? మరి లేకపోతే ఎవరు తీసుకుపోయిండు? నిన్ను కలురి పడ్డప్పుడు వాళ్ళ ఎవరితో లేచిపోయింది కావచ్చు. ఎవరి పిచ్చి పిచ్చి మాట్లాడకే. చిట్టి నేను ఉన్నదే మాట్లాడతానే. పొద్దునే మాట్లాడుతున్నాను. పొద్దున అట్లా చేస్తానే. నిన్న మరి ఒక్క కూడా నేను పొద్దున నుంచి ఇట్లానే మీరు ఇద్దరు మమ్మల్ని ఇద్దరు నిలబడదామని. మరి పాతలో వచ్చి
వాళ్ళ అమ్మ వచ్చి నన్ను అడుగుతుంది, వాళ్ళ అయ్య వచ్చి నన్ను అడుగుతాడు, నువ్వు కూడా వచ్చి నన్ను అడుగుతావు. ఎవ్వరికి తెలియకుండా వెన్నెల ఎక్కడ పోయింది? అసలు వెన్నెల ఎక్కడుంది? పోతావా? ఇంటికి పోతావా? మీ పోత దగ్గర పోతావా? మీ పోరు మీద తాడు కడతావా? అదిలే మళ్ళీ పుచ్చుకొని ఇంటికి పోతుంది. ఇంటికి పోతావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? నా మీద తాడు కడతావా? తాడు కడతావా? ఏడుదకో అని చెప్పారు. పిచ్చి పిచ్చి చేయకు బిడ్డ. ఇట్లా పిచ్చి పిచ్చి చెయ్యకు బిడ్డ. బిడ్డ బిడ్డ లే బిడ్డ. రిత్కా రిత్కా నిన్ను వెన్నెల పిలుస్తాంది. నేను కొట్టిల్లా చెప్పమ్మా, చెప్తు నాకు చెప్పు, నేను చూసుకుంటా కదా వాళ్ళ నుంచి. నేను ఎవరేమన్నాడు చెప్తుకోవానా?
పురుగులు కావాలి కదా చూడు కదా పక్క కదా ఏవద్దు రావద్దు ఓకేనా అప్పు ఇంకా రావద్దు ఏది? నా వెన్నెల ఏది? వెన్నెల 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 అని కూడా సత్తావు అయింది వెన్నెల వెన్నెల అవును, నా వెన్నెల లేకపోతే నేను చచ్చిపోతా. అది నీకు కనబడది ఎందుకు? అంతే అది నా వెన్నెల నాకు కావాలి, చెప్పు. ఇట్లా తయారైంది రీతిగా నువ్వేంది నీ కథ ఏంది ఆ ముఖం ఏంది ఇట్లా ఎందుకు ఎడతాను పిచ్చి దానికోసం నా వెన్నెల కావాలి. అదొక వేస్ట్ అదొక బజార్ది ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నాకు నా వెన్నెల తప్ప ఎవరు లేరు. అది మస్తు మంచిది. అబ్బో మంచిదట మంచిది ఏడవేంది నీ వెన్నెల మంచి నీ వెన్నెలే మంచిది అయితే ఈ పాటికి ఇద్దరు పెళ్లి చేసుకొని మంచిగా చక్కగా ఇంట్లో వండుకొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉందరు నువ్వు గీడొచ్చేందుకు ఎడదు నేను ఏం పడేందుకు పడదును ఇంకా అర్థమవుతలేదు ఎడ్డి మొఖం దానా నిజం చెప్పు, అసలు ఏమైంది నా వెన్నెల? అయ్యేది ఏం లేదు రిత్తిక అది ఆ ఫోటోగ్రాఫర్ పట్టుకొని లేచిపోయింది నిజమా? ఇంతకంటే ఎవరు చెప్తాడు అయ్యో, అయినా నీకు మంచిగా ప్రేమించడం వాళ్ళు అవసరం లేదు వాడుకొని వదిలేసేటోళ్ళు టైంపాస్కు ముద్దులు పెట్టించుకునేటోళ్ళు కావాలి కదా నీకు ఎంతన్నా అది పాటికి ఎవరితో మంచిగా వానితో మంచిగా తిరుగుతుంది ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాను నీకు అంత నమ్మకం కాకుండా చూడు నిజంగా ఇగో మీ ప్రీ వెడ్డింగ్ అప్పుడు ఎట్లా పట్టుకున్నా చూడండి చాలా చాలా అయ్యో, ఎంత పని చేసినావు వెన్నెల? ఎపిసోడ్ దానికోసం నీ అయ్యతో కొట్లాడు పెట్టుకుంటాం సరిపోయిందా అయినా మీకు టైం పాస్ కథలు పడేటోళ్ళు చిల్లర కథలు పడేటోళ్ళే కావాలి అలాంటి ప్రేమించడం అవసరం లేదు మీకు ఏడు ఆగు ఒకటి చెప్తాను ఇన్ని జరిగినా కూడా నీ ఎంబడి పడతానంటే అసలు ప్రేమ ఏందో అర్థం చేసుకో చూరితిగా నీకు 2 రోజులు టైం ఇస్తాను మంచిగా ఆలోచించుకో నీకు నచ్చిందా మన ఇద్దరం ఎవరి తెలియకుండా పోయి గుళ్ళే పెళ్లి చేసుకున్నాం లేదు ఇంకా ఆమె జ్ఞాపకాలతోనే ఉంటా అన్నావు అనుకో నా జీవితంలో కూడా నీకు ముఖం చూపియ్య ఇక బంగారావు లేదమ్మా కొంచెం అన్నం తిని అనుకుందాట మళ్ళీ దెబ్బ తిని మళ్ళీ పెడతాం హలో ఏయ్ హలో ఓ మేడం తీస్తలేదు ఓ అబ్బా ఏయ్ ఓ మోసం కూడా వస్తాడు నీకేనైతే వెళ్ళి ఏదన్నా చంపుతాడే ఊరు ఊరు చుట్టూ తెప్పించుకోకూడదు దొంగ వాడుకో నన్ను సిగ్గులేని
చచ్చింది సరే లేవే నేను తప్పుతాడే లేవే లేవే సరే లేవే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ వాలా ఎంటర్టైన్మెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. సో ఫైనల్ ఎపిసోడ్ చూసారు కదా, తాగుబోతు పోరీలు. మీకైతే బాగా నచ్చింది అనుకుంటున్నాను. మన సిరీస్ని ఇంతగా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ఈ సిరీస్ని ఇక్కడితో ఆపేద్దామని అనుకుంటున్నాము. ఒకవేళ ఈ సిరీస్ మీకు ఇంకా కావాలి అనిపిస్తే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అలాగే మేము ఇంకో సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. కొత్త సిరీస్ కావాలా లేదంటే ఇదే కంటిన్యూ చేయాలా అనేది కూడా కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో మీరైతే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.